అయ్య బాబోయ్, ఎర్రగోదావరి వెళ్ళిపోతుందండి. కార్తీక మాసం వచ్చేస్తుందండి. మరి ఈవిడేనండి మా చేపల సచివతి. ఎర్రగోదావరిలో పడ్డ ఏం తిన్నా ఎమరుసిగా ఉంటుందని తెగ చెప్పుద్దండి. ఈసారి అయితే ఎర్రగోదావరిలో పడ్డ పసుపు రంగు ఇసుకదొందులను అయితే సవగ్గానే ఇప్పించిందండి. ఇక అక్కడే శుభ్రం చేసి ఇంటికి అట్టుకొచ్చేసాక మా లావణ్య గారు టీలు ముకుట్లో నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దోరగా అయిపోయిందండి. ఇక ఆ తర్వాత మా మేడం గారు చేసిన స్పెషల్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాజాగా కోసుకున్న టమాటా ముక్కలతో పాటుగా నిమ్మరసం, ఉప్పు, కారంలో గంటపాటు తానం చేసిన ఇసుకదొందుల్ని మూకుట్లో వేసేసిందండి. ఆ తర్వాత పసుపు, కాసిన నీళ్లు, వాసన రాకుండా మెంతికూర, కొత్తిమీర వేసి బాగా మగ్గబెట్టేసిందండి. ఇంకో విషయం ఏంటంటే 5 కేజీలున్న చెరువు చేప తినే కన్నా కేజీ ఇసుకదొందుల్లోనే మంచి పోస్ కిలోలు ఉంటాయండి. ఎందుకంటే దీని చెరువులు ఎవరు పెంచరు కదా, నేచురల్ గానే గోదావరిలోనో సముద్రంలోనో పెరుగుతాయండి. మరి ఈ చేపల్లో అయితే ఎక్కువగా ఐరన్, కాల్షియం, విటమిన్ B12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింకు, మినరల్స్ ఉండటం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరిగి పిల్లల్లో అయితే ఉత్సాహం కూడా పెరుగుతుందటండి. ఇక నేనైతే వేడివేడి అన్నంలో